దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కొన్ని విషయాలు బైబిల్లో నుంచి త్వరగా మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాలు చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. చాలు, నా వైపు చూడండి. యేసు ప్రభుల వారు ఒకరోజు తన బిడ్డలందరికీ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక అంజూరపు చెట్టును చూపించి దాన్ని బట్టి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అంజూరపు చెట్టు ఎప్పుడైతే లేతదై చిగురిస్తుందో, అంజూరపు చెట్టు చిగురు అనబడుతున్న కార్యం దానికి జరుగుతుందో, అప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుసుకోనండి. హల్లెలూయా. అలాగునే ఇవన్నీ జరుగుతున్నప్పుడు, సంభవిస్తున్నప్పుడు ఆయన సమీపముగా ద్వారం యొద్దనే ఉన్నాడని తెలుసుకునండి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యంగా చెప్పబడింది. ప్రస్తుతానికి యూదులందరూ యెరూషలేములో నూతన మందిరాన్ని కట్టి దేవుని ఆరాధించాలి. ఆ దినములు ఎలాగైతే మందిరము కట్టబడిందో అలాగునే యేసు ప్రభు రాకడ సమీపమైన దినాల్లో యూదా ప్రజలందరూ కలిసి యెరూషలేములో దేవుని కొరకు ఒక మందిరం కట్టి ప్రభుని ఆరాధించాలన్న ఆలోచనతో ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న యూదులందరికీ పిలుపు ఇవ్వబడింది. యెరూషలేముకు రండి, మనం మందిరాన్ని కట్టుకుందాం అని చెప్పి ఒక పిలుపు ఇవ్వబడింది. అలాగునే ఈ అంజూరపు చెట్టు కూడా దానికే సాదృశ్యం. యూదులందరూ సమీపముగా వచ్చి దేవుని ఆరాధించడానికి, మందిరాన్ని సిద్ధపరచడానికి వాళ్ళందరూ యెరూషలేముకు వస్తున్నారు. అలాగునే ఈ అంజూరపు చెట్టు కూడా చిగురిస్తుంది అంటే వాళ్ళందరూ యెరూషలేముకు చేర్చబడుతున్నారని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, ఇవన్నీ జరగడాన్ని మీరు చూస్తున్నారు కదా. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆ 24వ అధ్యాయంలో చాలాసార్లు మీరు చదివారు, విన్నారు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ జరగడాన్ని మీరు చూస్తున్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలంట. హల్లెలూయా చెప్పాలి, చేతులైతే హల్లెలూయా. ఎవరు సమీపంగా ఉన్నారు? మాట్లాడాలి. ఎవరి సమీపంగా ఉన్నారు? యేసయ్య అనండి. ఎవరు? ఎక్కడున్నాడు? సమీపముగా ద్వారాల యొద్ద నిలబడి ఉన్నాడు. ద్వారం అక్కడ ఉంది కదండి, మందిరం ద్వారం ఉంది కదా. ఆ ద్వారం యొద్ద నిలబడి ఉన్నాడు. తండ్రి ఎప్పుడైతే నువ్వు వెళ్ళని చెప్తాడో ఆ క్షణమున ఆయన రావడానికి సమీపంగా సిద్ధంగా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో, ఎలాగొస్తాడో, ఏ సమయాన్ని వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఉదయకాలం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంకాలం వస్తాడో, మధ్యరాత్రిలో వస్తాడో, ఏ సమయాన యేసు ప్రభు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందుకనే ఆయన సమీపంగా ఉన్నాడని చెప్పి
మన జాగ్రత్త మనము తీసుకోవాలని బైబుల్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి నా వైపు మీరు చూడండి, మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తుంటాను. ప్రపంచంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించండి. ఏమండి, నేను రాత్రి ఒక మాట విన్నా. ప్రకృతి ప్రపంచం పైన పగబట్టిందంట. ఏం చేసిందండి? పగబట్టింది. ఎందుకో తెలుసా? దేశాలు మునిగిపోతూ ఉన్నాయి చిన్న వర్షానికి. ఎప్పుడైనా జరిగిందండి ఇలాంటి విషయాలు? ఆలోచించండి. రెండోది, దేవుని బిడ్డలారా, మాకందిన సమాచార ప్రకారం ప్రస్తుతానికి నెక్స్ట్ పరిస్థితులు ఎలా రాబోతున్నాయంటే భయంకరమైన స్థితులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలపైన, సంఘాలపైన, దైవ సేవకులపైన. దేవుడు ఏమి చెప్పాడో అదే సంభవము వింటున్న మీరు కళ్ళతో చూస్తారు. అది ఎంతో దూరం లేదండి, అది కూడా సమీపంగానే ఉంది. జాగ్రత్తగా వినండి నా మాటలు. ఎంతో దూరము భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన కార్యాలు జరగడానికి ఎంతో దూరం లేదు, కొంచెంగానే ఉంది. అయితే బైబుల్ అంటుంది, ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి, రక్షింపబడి, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు యొక్క రక్తమాంసములో చేయి వేస్తున్న దేవుని జనులనబడుతున్న మనము అంట జాగ్రత్త పడి దాన్ని గ్రహించిన వారమై దేవుని రాకడకు మనము సిద్ధపడాలని బైబుల్ మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. చాలు. దేవుని బిడ్డలారా, దైవజనుడైన యోహాను ఒక దర్శనం చూస్తున్నాడు. అధ్యాయంలో పరలోకములో ఒక ద్వారము తెరవబడి ఉందంట. ఏమై ఉందండి? మాట్లాడాలి. ఏమై ఉందంట? ఇప్పుడు మందిరం తలుపులు ఎలా తెరవబడ్డాయో పరలోక రాజ్య ద్వారాలు తెరవబడ్డాయి. పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడ్డాయి గనకనే రక్షణ ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, మారు మనసుకు సంబంధించిన బోధ ప్రకటించబడుతుంది. పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి గనకనే దేవుని గురించిన అనేకమైన విషయాలు బయలుపరచబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇంకో సంభవం ఏంటో తెలుసా అండి? ఇంకా కొన్ని దినములలో ఆ పరలోకపు ద్వారాలు మూయబడతాయి. సువార్త ప్రకటించబడదు, సత్యము ప్రకటించబడదు, దేవుని వాక్యం ప్రకటించబడదు, దేవుని కృప ప్రకటించబడదు. దేవుని ద్వారం తెరవబడింది గనుకనే సమస్తం ప్రకటించబడుతున్నాయి. ఆ ద్వారాలు మూయబడాయి అనగా పెండ్లి కుమార్తె సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు వెళ్ళిపోయిన తర్వాత, సంఘం వెళ్ళిపోయిన తర్వాత 10 మంది కన్యకల్లో 5 మందికి ఎలాగైతే జరిగిందో, దేవుని బిడ్డలారా, 5 మంది లోపలికి వెళ్ళారు, 5 మంది బయట ఉన్నారు, ద్వారాలు వేయబడ్డాయని చెప్పబడినట్లుగా అదే సంభవం జరగబోతుంది. దేవుని యొక్క రక్షణ కార్యము తెరవబడినప్పుడే మనము దేవుని యొక్క రక్షణ గురించి, పరిపూర్ణమైన కార్యాల గురించి నేర్చుకొని సిద్ధపడాలని బైబుల్ మనకు చెప్తా ఉంది. అందుకని దేవుని రాకడ అతి సమీపంగా ఉంది గనక మనము సిద్ధపడి రక్షణ మార్గాలు
తెరవబడినప్పుడే దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక స్వరం వినబడింది. ఏమని స్వరం వినబడుతుందంటే, కృపాద్వారములు ఇక ముయ్యబడబోతున్నాయి. దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చే కృపాద్వారం అనేది ఒకటి ముయ్యబడబోతుంది. ఆ కృపలోనే సమస్తం ఉంది. ఆ కృపాద్వారం ముయ్యబడింది అనుకో, ఎవరు ఈ భూమి మీద బ్రతకలేరు, జీవించలేరు. దేవుని బిడ్డలారా, అందుకని మనము తెలుసుకున్న వారమై ప్రభు రాకడకు మనం సిద్ధపడాలంట. మనము సిద్ధపడి ఇవన్నీ గ్రహించి ఇవన్నీ తెలుసుకున్న వారమై మన జీవితాన్ని, మన భక్తిని, మన పరిశుద్ధతను, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన ఈ మంచి జీవితాన్ని మనం కాపాడుకోవాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపము గనక జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనము తెలుసుకొని గ్రహించుకొని సిద్ధపడాలనేది మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా మీకు తెలియజేస్తాను, చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. వారు నిమిషంలో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునుంది, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునుంది నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు, దైవికముగా కొనిపోబడుదురు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వారు నిమిషం మాత్రములో చనిపోతారు. మధ్యరాత్రి ప్రజల్లో అల్లాకొల్లోలం జరిగి నాశనం జరుగుతుంది. అయితే బలవంతులు అనబడుతున్న వాళ్ళు దైవికంగా కొనిపోబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపముగా ఉంది గనక, ఆయన త్వరగా రానయ్యి ఉన్నాడు గనక, ఎవరు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు, ఎవరు పరలోక రాజ్యానికి కొనిపోబడతారు, ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు, ఎవరైతే వాక్యములో చెప్పబడినట్లుగా దేవునితో యుగాయుగములు పరలోకములో ఉంటారు అంటే, అక్కడ అంటున్నాడు, బలవంతులైన వాళ్ళు దైవికముగా, చెప్పండి, దైవికముగా కొనిపోబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరిని గురించి చెప్పట్లేడు. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో ఆ బలవంతులు అనబడుతున్న వాళ్ళు దైవికంగా కొనిపోబడతారు. ఎలా కొనిపోబడతారంటండి? దేవుని ద్వారా మాట్లాడాలి మీరు. ఏమండి? దేవుని ద్వారా కొనిపోబడతారు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అడగాలనా అండి? నేను బలవంతుణ్ణి, బలవంతురాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి? నేను బలవంతుణ్ణి అన్నవాళ్ళు, ఏమండి బలం లేదా? 50 కేజీల సంచి లేపుతారా, లేపరా? లేపలేరా? పోనీ 25 కేజీలు లేపుతారుగా. అంటే ఏమున్నట్టు? మనకి బలం ఉన్నట్లేనా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులంటే నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన బలము కాదు. శరీర సంబంధమైన బలము కలిగి, శక్తి కలిగి, పుష్ట కలిగి లోకములో ఉన్నదాన్ని జయించగలుగుతావేమో, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మలో బలము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన బలాన్ని కలిగి ఈ లోకములో ఏదైనా చేయగలుగుతావు, కానీ నీ ఆత్మలో, నీ ఆత్మ బలముగా లేకుండా పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. పరలోక రాజ్యం పొందుకోవాలి అంటే నీ ఆత్మలో బలం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఒక సంభాషణ మీకు గుర్తు చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున మార్గములో నీకు ఎదురుగా వచ్చి మీరు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారును నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. నా వైపు చూడండి. దైవజనుడు చెప్తున్నాడు, ఐగుప్తు నుంచి మీరు బయలుదేరి వస్తున్నప్పుడు దారి మధ్యలో అమాలేకీయుడు అనబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమాలేకీయుడు అనబడుతున్న వాడు దేవునికి భయపడడు. ఎవరికి భయపడడు? దేవునికి భయపడడు. వాడు దేవునికి భయపడని వాడై మీరు అలసి సొమ్మసిల్లి బలహీనులు అయినందువలన మీ వెనకాలున్న వారిని, వెనకబడిన వారిని ఏం చేస్తాడంట? హతము చేయును. చెప్పండి, ఏం చేస్తాడంట? ఏమండి, అమాలేకీయులు అంటే ఒక్కడా? జనమే కదా. అలా ఒక విచిత్రమైన జనం. అర్థమవుతుందండి? అక్కడ అంటాడు అతడు. ఎవరంట? అతడు అని అంటాడు. అతడు అనబడుతున్న వీడు ఎవరు అంటే అంత్యక్రీస్తు అనబడుతున్న సాతాను గడి పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నువ్వు అలసిపోయి సొమ్మసిల్లి బలహీనమైపోయి వెనకబడిపోతావో అక్కడ వాడు నిన్ను పట్టుకొని హతము చేస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బలంగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను విశ్వాసముతోనే ఉన్నాను, నేను ఆత్మీయంగానే బలపడుతున్నాను, నేను ఆత్మీయంగానే పౌరుషము కలిగి ముందుకు వెళ్తున్నాను. భ్రమపరచు ఆత్మ ఒకటి ఉంటుందంట. ఏమాత్మ అండి? భ్రమపరచు ఆత్మ ఏమంట తెలుసా అండి? నువ్వు తప్పు చేస్తున్నా అంటది, నువ్వు చేసేది రైటే. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నా ఏమంటదంటే నువ్వు చేసేది రైటే. నువ్వు తప్పుడు కార్యాలు చూస్తున్నా నువ్వు చూసేది రైటే. నువ్వు తప్పుగా తిరుగుతున్నా నువ్వు చేసేది తప్పేం కాదు. లోకంలో ఎంతమంది చేయట్లేరు? లోకంలో ఎంతమంది తిరగట్లేరు? లోకంలో ఎంతమంది లేరు అని చెప్పి అది నిన్ను ముందుకు వెళ్ళడానికి, పాప జీవితంలో ముందుకు వెళ్ళడానికి అది ముందుకు వస్తుంది, ఆ భ్రమపరచు ఆత్మ. అలాగునే దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, నేను బలంగా ఉన్నాను అనుకుంటున్నారు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. నేను బలమైన జీవితం చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇచ్చే దాంట్లో, చేసే దాంట్లో, భక్తి విషయంలో బాగానే ఉంటున్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించి చెబుతున్న మాట ఏంటంటే, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? వెనకబడిపోయావా? బలహీనమైపోయావా? దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలలో అలసిపోయావా? సొమ్మసిల్లిపోయావా? భక్తి చేసే విషయములో, ప్రార్థన చేసే విషయములో, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో
దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, దేవుని సువార్త కొరకు పరిగెత్తే విషయంలో, దేవుని యొక్క పని చేయడానికి ఏవేవైతే కోణాలు ఉన్నాయో ఈ కోణాలన్నిటిలో నువ్వు ముందుకు వెళ్తున్నావా, వెనకబడిపోయావా? ఈ అమాలేకుడు అనబడుతున్న సాతాను పని ఏంటంటే నువ్వు అలసిపోయే పరిస్థితిని చూస్తాడు. నువ్వు ఎక్కడ బలహీన పడిపోతున్నావో ఆ పరిస్థితిని పట్టుకుంటాడు. గమనించాలి జాగ్రత్తగా. నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను వాడు పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడైతే సొమ్మసిల్లిపోయి దేవుని కార్యం నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ బలహీనతను పట్టుకుంటాడు. వాడు ఆ బలహీనతను పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా అండి? నిన్ను హతము చేస్తాడు, ఆత్మీయంగా హతము చేస్తాడు. ఆత్మీయ జీవితంలో బైబిల్లో రాయబడింది కదా, నువ్వు బతికున్నానన్న పేరు మాత్రమే కానీ ఎవరంట? మాట్లాడండి, చెప్పండి, ఎవరంట? మృతుడవే. పైకి ఎలా ఉన్నావు? నేనే భక్తులు, నాకంటే భక్తులు లేరు. పైకి ఎలాగున్నావు? చూడ్డానికి ఎలా ఉన్నావు? నేను దేవుని బిడ్డని, మందిరానికి వెళ్తాను, అన్ని కూటాలకు వెళ్తాను, అన్ని కార్యాలు చేస్తాను, దశమభాగం కరెక్ట్గా ఇస్తాను, అన్నీ చేస్తాను. పైకి బాగానే ఉన్నావు, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ ఎలాగుంది? నీ శరీరము బాగలేకపోయినా పర్లేదు, నీకు ఆరోగ్యము లేకపోయినా పర్లేదు, నీకు ఆరోగ్యం పూర్తిగా పోయినా పర్లేదు, కానీ నీలో ఉన్న ఆత్మ దేవుని శక్తిని పొందినదై, పరిశుద్ధాత్మ వరములు పొందినదై, పరిశుద్ధాత్మ బలము పొందినదై, పరిశుద్ధాత్మ దర్శనము కలిగినదై దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు? వెనకబడిపోయావేమో ఒకసారి చూడు. బైబిల్లో రాయబడిందిగా, పైకి మాత్రం భక్తుడే కానీ లోపల ఏం లేదంట, శక్తి లేదంట. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలాగైపోయాయంటే, దేవుని బిడ్డల పరిస్థితులు ఎలాగైపోయాయంటే పైకి మాత్రం చూడడానికి చాలా బాగా మందిరానికి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ప్రార్థన అంటే ఒక్కరు కనబడరండి. కనబడతారా? ఏమండి, ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. 3 పూటలు మనం భోజనం ఎన్ని పూటలు చేస్తాం? 3, వీలుంటే 4, ఒక్కోసారి 5 కూడా చేస్తాం. ఏమండి, 3 పూటలు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తి. నేను మిమ్మల్ని ఏదో అనాలని కాదని చెప్తున్నాను మీకు. ఏమండి, ఎందుకంటే మనిషి అన్నవాడు బలహీనుడు. ఆ బలహీన స్థితిలో నువ్వు ఇంకా అలసిపోతే, నువ్వు ఇంకా సొమ్మసిల్లిపోతే, ఈరోజు కాదు రేపులన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటే నీకు రాబోయే ఆపద ఏంటో తెలుసా? అంత్యక్రీస్తు చేతిలో పడడం, సాతాను చేతిలో పడడం, వాని చేతిలో హతమైపోయి నశించి నరకానికి వెళ్ళడం. ఇంకో మాట చదువుకుందామండి. యెషయా గ్రంథం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 14వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము, ఏంటమ్మా? క్రింద పాతాళమును నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూచి ప్రేతలను లేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వాళ్ళందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవు మా వంటి వాడవైతివా. అందరూ నీ మహత్యమును, నీ స్వరమండలమును. చాలు, ఇంకా
ఏమండి, గొప్ప గొప్ప శూరులంట. ఎవరు? వినండి వినండి, నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఎవరంట? గొప్ప గొప్ప శూరులు, మామూలు కాదు. ఎవరంటారండి శూరులని? ఎవరినంటారు? ఇప్పుడు ఆ చిన్న బాబుని పట్టుకొని శూరుడు అంటారా మీరు? అనలేరుగా. రాజులు, ఎవరినంటారు రాజులని? ఎవరినంటారు రాజులని? ప్రపంచాన్ని పరిపాలించే వారిని, గొప్ప అధికారము కలిగిన వారిని, అలాంటి శూరులే రాజులేనంట, భూమిలో పుట్టిన వాళ్ళేనంట. ఏమంటారంట తెలుసా అండి? నీవు మా వంటి వాడవైతివా, నీవు మాలాగా బలహీనుడవైతివా. ఒకటే మాట చెప్తా, ఆ అధ్యాయంలో ఉన్న లూసిఫర్ అనబడుతున్న సాతాన్ అంటది నీతో. ఏమంటది తెలుసా? నీవు మా వలె అయ్యావా, చర్చికి వెళ్ళావుగా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళావుగా, ప్రార్థన చేసావుగా, బాప్తిస్మం తీసుకున్నావుగా, శ్రమలు అనుభవించావుగా, అనేక కష్టాలు పడ్డావుగా, ఉపవాసం ఉన్నావుగా, అన్నీ చేసావుగా. నీవేంటి మాలాగా నరకానికి వచ్చావు? నీవేంటి మాలాగా నరకంలో ఉన్నావు? నీవు కూడా మా పార్టీయే? నీవు కూడా మా పార్టీ అయితే అంటే నువ్వు పైకి మాత్రం భక్తుడవి, లోపల ఏమీ లేదు, ఉట్టి డొప్ప. అందుకే యేసుప్రభు అన్నాడు, సున్నము కొట్టిన సమాధులో అన్నాడు. పైకి తెల్లగా సున్నము కొట్టిన సమాధులు, మా వంటి వాడవైతివా. ఎంత మాట అండి! అదో సామెత ఉందిగా, ఇంత బతుకు బతికి ఎక్కడ తెచ్చాడంట? ఆడు ఇంటిని కదా తెచ్చాడంట. బాగా బతికాడంట, మంచిగా బతికాడంట, ఇంటిని కదా చచ్చిపోయాడు. పాపం ఎవరు చూడలేదు వాడిని. కుళ్ళు కొట్టి కంపు కొట్టి వాసన వస్తూ ఉంటే అప్పుడు వెళ్ళి చూస్తారంట. చూస్తే కుళ్ళు వాసన ఏంట్రా బాబు అంటే, అరే ఇంట్రోడు రా బాబు, ఇంత బతికి ఇంటిని కదా వచ్చారు రా బాబు అని అనుకున్నారు. ఆ సామెత అట్లా వచ్చిందండి. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు నువ్వు వెనకబడిపోతున్నావా, ముందుకు పరిగెత్తుచున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించి చూడు. నీ ప్రార్థన జీవితం ప్రార్థన నుంచి అధికమైన ప్రార్థనలోనికి వెళ్తుందా? నీ పరిశుద్ధ జీవితం నీ పరిశుద్ధత నుంచి అధికమైన మహిమ పరిశుద్ధతలోనికి వెళ్తుందా? నువ్వు చేసే ప్రతి పని మహిమ నుంచి అధికమైన మహిమలోనికి, పరిశుద్ధత నుంచి అధికమైన పరిశుద్ధతలోనికి, విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసములోనికి, దైవికమైన కార్యాలన్నీ రోజు రోజుకు నీ ఆత్మీయ జీవితంలో బలము కలిగి పురికొల్చబడి దేవుని ముఖ దర్శనం చేయడానికి వెళ్తున్నాయా, దిగజారిపోతున్నాయా? ఆలోచించి చూడాలి. పాత నిబంధన సౌల్ దేవుని అభిషేకము చేత నింపబడి రాజ్య పరిపాలన చేసి దేవుని కృపను పొందుకొని ఒకరోజు యుద్ధము మేము గెలుస్తామా ఎవరు గెలుస్తాం? ఒకప్పుడు అంట సౌలుతో దేవుడు చెప్పేవాడంట, నువ్వే గెలుస్తావు, నువ్వు వెళ్ళు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆయన్నంట ఒకరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట అండి? ఎవరి దగ్గరికి వెళ్ళారంట? కరుణ పిచాచి మాంత్రికురాలు పిచాచి దగ్గరికి అడుగుతున్నాడంటే ఏమని తెలుసా? నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను గెలుస్తానా లేదా అని చెప్పి సామ్యూయేల్ని లేపి నాకు చెప్పించవా అంటున్నాడు. ఏమండి, అభిషేకము చేత నింపబడినవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవుని కొరకు కొన్ని యుద్ధాలు చేసినవాడు ఏమైందండి చివరికి? మీరు ఆలోచించండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపమైంది. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారముగా తప్పనిసరిగా యేసు క్రీస్తుల వారు 100% పాళ్ళు ఇదే కళ్ళతో మనం చూస్తాం. ఇదే కళ్ళతో ఇదే నోటితో ప్రభుని మనం స్తుతిస్తాం. మన కళ్ళతో మనం చూస్తుండగా యేసు ప్రభుల వారు రానై ఉన్నాడు. ఎత్తపడ్డానికి నువ్వు సిద్ధమా? నువ్వు బలహీనంగా ఉన్నావా? బలపడి ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మలో ఎలాగున్నావు?
నీ విశ్వాస జీవితంలో ఎలాగున్నావు? నీ ప్రార్థన జీవితంలో ఎలాగున్నావు? నీ పరిశుద్ధ జీవితంలో ఎలాగున్నావు? నీ నీతి జీవితంలో ఎలాగున్నావు? నీ కనుచూపులో ఎలాగున్నావు? నీ మాట తీరులో ఎలాగున్నావు? నువ్వు నడిచే నడవడిలో ఎలాగున్నావు? ఏమండి, ఈరోజు బల్లారాధన అని చెప్పి శుద్ధీకరించుకున్నారా లేదా? శుద్ధీకరించుకున్నారుగా. అంటే బల్ల తీసుకున్న వారికే మనం శుద్ధిగా ఉండాలా? తర్వాత ఉండాలా వద్దా? మాట్లాడండి, ఉండాలా వద్దా? ఉండాలిగా. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సాతానుగాడు పోచి చూస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడ అలసి సొమ్మసిల్లి పడిపోతావో ఎంబడే వాడి కత్తి తీసుకొని వేసేద్దామని చూస్తున్నాడు. మరి ఏమండి, ఇది మాత్రమే కాదు. అలసి సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటో తెలుసా? శ్రమల్లో కూడా అలసిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నిందల అవమానాల్లో కూడా అలసిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమంటారంటే, ఇవన్నీ నాకు అవసరమా? నేను పడాలా? ఈ నిందల అవమానాలు నేను పడాలా? నాకెందుకు అని చెప్పి భక్తి జీవితాన్ని దిగచార్చుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, వసంతకాలము ఎలాగొస్తుందంటే అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు వసంతకాలం వస్తుందని తెలుసుకుంటున్నారు. అలాగునే ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపించబడుతుంది గనక నీ ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా కొంచెం, హల్లెలూయా. ఏమండి, పొద్దున ఏం తినలేదా? ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. మరి ఎందుకు అలా చెప్తారు? ఫాస్టింగ్ ఉన్నప్పుడే ఆయన ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బలహీనులైన వాళ్ళు నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తా ఉంది. ఎవరో కాదండి, లూసిఫర్ అని పేరు పెట్టబడి ఆ దేవదూతనే ఎలాగుండేది తెలుసా అండి? మండుచున్న రాళ్ళ మధ్యలో ఉండేదంట, దేవుని పర్వతం పైన ఉండేదంట, దేవుని సింహాసనం పైన ఉండేదంట. ఏమండి, ఈ లూసిఫర్ గడుకున్న మంచి అలవాటుని తెలుసా అండి? వాళ్ళందరిలో కన్నా వీడే మంచి సింగర్ అంట, వాయిద్యాలు వాయించేవాడంట. కానీ చివరికి ఏమైంది? అక్కడ త్రోయబడితే ఎక్కడ పడ్డాడు? పాతాళములో ఒక మూలకు త్రోయబడ్డాడు. అందుకే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, రాకడ సమీపమైంది కనుక బలహీనంగా కాదు, మీరు బలము కలిగిన వాళ్ళై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మరి చెప్పండి? బలం రావాలంటే ఏం చేయాలి? మీరే చెప్పండి ఒక మాట. మీరేం చెప్తారో మాకేం తెలుసు అయ్యా. బలం రావాలంటే మామూలుగా మంచి ఫుడ్ తినాలని మీరు అంటారేమో, అంటే కొంతమంది. బలం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31 వరకు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31 వరకు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. 29 నుంచి అమ్మా చదువు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచు వాళ్ళు ఏం పొందుతారంట? నూతన బలాన్ని పొందుతారు. ఈ అంత్య దినముల్లో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నా రాకడ కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. నా రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, నా రాకడ కొరకు ఎవరైతే ఆత్మలో మూలుగుచూ ఉంటారో,
నేను వస్తున్నానని చెప్పి నా కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళు నూతనమైన బలాన్ని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ అధ్యాయంలో 29వ వచనం నుంచి చదివితే మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిగా చెప్తాను. చూడండి, ఆ 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఒక నిమిషం. సొమ్మసిల్లు వారికి బలం ఎవరిస్తారు? మాట్లాడాలండి, మీరు మౌనంగా ఉండొద్దు. ఏంది చల్లగా ఉందని వాతావరణం? సొమ్మసిల్లు వారికి బలం ఎవరిస్తారంట? ధైర్యంగా చెప్పాలి, నా యేసయ్య ఇస్తాడని. ఎవరిస్తారండి? ప్రభువుని అడగాలి. అవును ప్రభువా, నేను సొమ్మసిల్లాను, నా ఆత్మీయ యాత్రలో సొమ్మసిల్లాను, నా కష్టములో సొమ్మసిల్లాను, నాకుంటున్న ఇబ్బందుల్లో సొమ్మసిల్లాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సొమ్మసిల్లాను, నా బలహీనతలను బట్టి నేను సొమ్మసిల్లాను. అయ్యా, నాకు బలమిచ్చువాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులను ఏం చేస్తాడంటే ఆయన బలపరుస్తాడు, బలాభివృద్ధి చేస్తాడు. ఆ తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. శక్తిహీనులకు ఎవరికంటండి? సొమ్మసిల్లిన వారికి మంచి ఆఫర్ అండి. అర్థమవుతుందని చెప్పే మాట మీకు. నువ్వు బలహీనుడవే, ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు శక్తిహీనుడవే, ప్రభు దగ్గర ఒప్పుకో. నీలో బలము లేదు, నీలో భక్తి లేదు, నీకుంటున్న పరిస్థితులను బట్టి నువ్వు శక్తిహీనంగా భక్తిహీనంగా మారిపోతున్నావు. ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ తర్వాత బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. నా వైపు చూడండి. మనిషి అన్నవాడు ఏమండి తొట్టిల్లుతాడా? ఏమండి, అప్పట్లో అంటే సండే స్కూల్ లేవు కనుక బాగా తొట్టిల్లిపోయారు. ఇప్పుడు సండే స్కూల్ వచ్చింది కనుక తొట్టిల్లే ఛాన్సులు లేవు. బైబిల్ అంటది కదా, అందరూ పాపము చేసి దేవుడిచ్చిన ఏమండి మాట్లాడేది, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. నువ్వు బలహీనుడవే, కానీ నేను బలవంతుడని నువ్వు అనుకోకూడదు. నువ్వు శక్తిహీనుడవే, నేను శక్తిమంతుడని నువ్వు అనుకోకూడదు. నీలో ఉన్న బలహీనతలను శక్తిహీనతలను దేవుని ముందు ఉంచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పనండి. పేతురు గారు ఎవరు? అపోస్తులైన పేతురు గారు ఎవరో తెలుసా? ఆయన చిన్నప్పటి నుంచి చేపలు పట్టే వ్యక్తి. సముద్రంలో మధ్యలో పడేసిన ఈదుకుంటూ ఏదో ఒక సందర్భాన బయటకు వచ్చే వ్యక్తి. ఆలోచించండి ఒకసారి. కానీ ఆయన యేసు ప్రభు వలె నీళ్ళ మీద నడవాలని అడుగుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాడు. పడవ ఎంతో దూరం లేదండి, మా అంటే ఆ డోరంత దూరం ఉందనుకుందాం. ఆలోచించండి. అడుగుపెట్టి కొంచెం దూరం వెళ్ళి అంట ఏమైపోతున్నాడంట? చెప్పాలి, ఏమైపోతున్నాడంట? ఏమండి, పడవ అంత దూరం ఉంది, ఒడ్డు లేకపోయినా ఈత కొట్టుకుంటూ పడవ దగ్గరికి వెళ్ళొచ్చా లేదా? కానీ ఎందుకు మునిగిపోతున్నాడు? ఆయన అనుకోలేదు. అనుకున్నాడు ఏంటంటే, నేను వెళ్ళొచ్చు కదా, నాకు ఈత వస్తుంది, నేను మునిగిపోయినా వెళ్ళొచ్చు, ఏం చేసినా నాకు అన్నీ తెలుసు, నేను సముద్రంలో తిరిగేవాడిని అని అనుకున్నాడు. కానీ దేవుని ముందుకు వెళితే ఏమాత్రమైన శక్తి అక్కడ పని చేయలేదండి. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను రక్షించు, దేవా నాకు కృప దయచేయని ఎప్పుడైతే చేతెత్తాడో ప్రభు ఏం చేస్తుంది తెలుసా అండి? అతన్ని పట్టుకొని లేపి ఆయన పక్కన నిలబెట్టుకున్నాడంట.
హల్లెలూయా, హల్లెలూయా. మన సొంత శక్తి కాదు, సొంత బలము కాదు. ఎప్పుడైతే మన స్వచిత్తం అనేది చంపబడుతుందో, మన స్వచిత్తం అనేది పడద్రోయబడుతుందో, మన సొంత టాలెంట్ అనేది పోతుందో, అప్పుడు దేవుని శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట ఏమండి, యాకోబు గారు ఎప్పటిదాకా ప్రార్థన చేశారంట? రాత్రి మొదలు పెడితే ఉదయకాలం వరకు మొగసిరి గలవాడై ప్రభుని అడుగుతానే ఉన్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి, దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇస్తానన్నాడు. ఏమండి, ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. అన్నాడా లేదా? మరి రాత్రంతా మొరపెట్టినా, రాత్రంతా కొట్లాడినా ఎందుకు దేవుడు మరి అతన్ని కనికరించలేదు? అంటే ఉదయకాలం వరకు. ఏమండి, అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యాకోబు తనలో ఉన్న బలాన్ని, శక్తిని, సమస్తాన్ని పక్కన పెట్టేసి బలహీనుడైపోయి దేవుని ఎదుట అక్కడ కూర్చొని దేవుని ఎదుట ఉండి, అయ్యా నాలో ఏమీ లేదు, మీరే సహాయం చేయమని ఎప్పుడైతే అతడు దేవునికి సరెండర్ అయిపోయాడో, అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, ఆశీర్వదించబడిన ఇజ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ సొంత ఆలోచనను బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, నీ సొంత భక్తిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, నీ సొంత కార్యాలను బట్టి అనుకుంటున్నావేమో నేను బలంగానే ఉన్నానని. కానీ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, నా యేసు క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు నేను ఆయన ముందు నిలబడగలిగినంత బలము నాకుందా, భక్తి నాకుందా, శక్తి నాకుందా, విశ్వాసం నాకుందా అని నిన్ను పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో అడగాలి. లేదనుకో, నీవున్న నీ ఆలోచన మీదనే ఉండి నేను బలవంతుని అనుకొని ప్రభు వచ్చిన తర్వాత ఏమండి అలాగా వదిలిపెట్టబడ్డావంటే ఏం బాగుంటుంది. మాకు దైవ సేవలు ఒక మాట చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? ఇందాక కూడా పాస్టర్ గారు గుర్తు చేశారు, ఇంత సేవ చేసి నరకానికి పోకూడదంట. ఏంటండి? సేవ చేసి నరకానికి పోకూడదంట. మీరు ఇంత బతికి నరకానికి వెళ్ళకూడదండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని కొరకు కనిపెట్టాలి, ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. నా దేవుడు ఎప్పుడు వస్తాడో, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో, ఏ సమయాన వస్తాడో, నేను భక్తి కలిగి ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతి కలిగి ఉండాలి. ఆయన ఏ సమయాన వస్తాడో తెలియదు కనుక నేను ఎప్పుడైతే ఆయనను కనిపెట్టుకొని ఉంటానో నూతనమైన బలాన్ని నేను పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన బలాన్ని పొందుకున్నదానై ఆయన వచ్చినప్పుడు రెప్పపాటును ఎత్తబడి పరలోకానికి వెళ్తాం. అదండి, బలహీనులుగా ఉండకూడదు ఆత్మీయ జీవితంలో. ఇంకో మాట చెప్తున్నాను మీకు, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎవరో ఏదో చేశారని చెప్పేసి వాళ్ళు భక్తులే. ఏమండి వినండి, చాలామంది ఇదే తప్పులు చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారంటే, వాళ్ళు చేయలేదా చర్చికి వెళ్ళి, వీళ్ళు చేయలేదా చర్చికి వెళ్ళి, వాళ్ళు మాట్లాడేదా చర్చికి వెళ్ళి, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, మేం చేస్తే ఏమైతే. అలాంటి బలహీనమైన పనులు చేయకూడదు. అదే సాతానుగాడి టార్గెట్. వాడు ఆలోచన అంటే తెలుసా అండి, వానికి సమయం లేదు, వీలైనంత త్వరగా ప్రజలందరినీ నరకానికి లాగాలని వాడు ఆలోచిస్తున్నాడు. వానికి సమయం లేదు. అందుకనే చూడండి, లేనిపోని టెక్నాలజీ అంతా తీసుకొచ్చి పెడుతున్నాడు. అర్థమవుతుందా అండి మీకు? లేనిపోనివన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు, కొత్త అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకంటే ఇట్లనైనా ప్రజలను మోసం చేయొచ్చు అని, ఇట్లనైనా ప్రజలను బలహీనం చేయొచ్చు అని. ఇంకోటి అంటే, ఒక ఫోన్ ఒకటి ఉంది, ఇవాళ రేపు ఏం చేస్తారంటే ఇంకా 24 hours దాంట్లోనే ఉంటారండి. చాలామంది మీరు చూడండి, ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తారో తెలియదు కానీ ఫోన్ తీసి చూస్తారు, అమ్మ ఎవరేం పంపించారు,
ఏమొచ్చాయి ఈరోజు? దానికి తగ్గట్టు ఇంకోటి, ఆ ముఖం బుక్ ఒకటి ఉంది దాంట్లో. ఏం బుక్ అండి? ముఖం బుక్ అంటే ఫేస్ ముఖమే అంటారు కదా, ముఖం బుక్ అనేది ఒకటి ఉంది, అదొకటి. చాలా ఉన్నాయంట, ఏదేదో అంటారు, ఇన్స్టాగ్రామ్ అని, ఏవో చాలా ఉన్నాయండి. ఇవన్నీ సైతాను గాడి ప్లాన్లు. మీకు తెలుసా? ఎందుకో తెలుసా? ప్రజలందరూ భక్తి జీవితం చేయకుండా ఇక దీంట్లోనే మునిగిపోవాలి. ఇంకొకటి ఉంది, యూట్యూబ్ ఒకటి ఉంది. ఏమి భక్తి చేయాలన్నా యూట్యూబ్లో కొడతారు. కొంతమంది అట్లా కూడా ఉన్నారు, అట్లా కూడా సాగిపోతూ ఉంది. సైతాను గాడి పని అలాగుంది. దేవుని బిడ్డలారా, మనం ఇలాగ బలహీనం కాకుండా దేవుని కొరకు కనిపెట్టు వారమై, దేవుడిచ్చిన ఈ గ్రంథమును చదివిన వారమై, బలము పొందుకున్న వారమై ఆయన రాకడకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుకుందాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంతోషం ఏంటో తెలుసా? మళ్ళీ నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తుల వారు, మనం ఆరాధిస్తున్న దేవుడు రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆనందం అండి? ఆనందంగా ఉన్న వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు మళ్ళీ మన కొరకు వస్తున్నాడంట. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏమనంటే, అబ్బా యేసు ప్రభు కాలములో ఉంటే బాగుండేది. ఎందుకంటే మంచిగా అప్పుడే దేవుని తెలుసుకొని, యేసు ప్రభు ఎటు వెళ్తే అటు ఒక సంచి వేసుకొని మంచిగా యేసు ప్రభుతో వెళ్ళిపోవచ్చు. మంచిగా నేను చూసుకుంటూ ధన్యులండి. అప్పట్లో మంచి యేసు ప్రభు వెనకాల పరిగెడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయనను చూస్తూ, స్వస్థతలు పొందుకుంటూ, అద్భుతాలు చూస్తూ ఎంత హ్యాపీగా గడిపేవాళ్ళు. హల్లెలూయా. అలాగునే ఆ యేసయ్యే మన కొరకంట రెండవసారి ప్రత్యక్షము రానయ్యున్నాడు. ఎవరి కొరకంటండి? అక్కడ రాయబడింది, ఆయన కొరకు కనిపెట్టు వారి కొరకు. ఎవరి కొరకంట? అందరి కొరకు కాదు. ఇంకో మాట తెలుసా అండి? ఆయన వచ్చినప్పుడు బూర మోగుతుంది, అందరికీ వినబడదు. అర్థమవుతుందా? అందరికీ వినబడదు. ఎవరైతే యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఆత్మీయ జీవితంలో బలము కలిగి ఉంటారో వారికే బూర శబ్దం వినబడుతుంది, వాళ్ళే ఎత్తబడతారు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంటున్నారు ఏంటంటే, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారి కొరకంట ఆయన రెండవసారి ప్రత్యక్షము కానయ్య ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుంపులో మనం ఉండాలండి. ఏ గుంపులో? ఆయన కొరకు కనిపెట్టుకొని రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో. అర్థమవుతుందండి? దేవుడు మొదట వచ్చాడు, మన పాపముల నిమిత్తం బలి అయ్యాడు, మన పాపముల నిమిత్తం అర్పించబడ్డాడు. మనుషుడు చేసిన ప్రతి పాపము నిమిత్తమై. ఏమంటే ఒక విషయం తెలుసా? మనుషుడు ఆ దినముల్లో పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? మనుషుడు పాపం చేస్తే ఆ పాపానికి తగిన ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చో, మేక పిల్లను, పక్షిని తీసుకొచ్చి యాజకుడు చేసేవాడు. ఎలాగో తెలుసా? ఈ మనుషుడు చేసిన పాపాలన్నీ గొర్రెపిల్ల తలపైన చేతి పెట్టి మోపేవాడండి. గొర్రెపిల్ల తలపైన ఆ చేతి పెట్టి మనుషుడు చేసిన పాపాలన్నీ దాని మీద మోపి దాన్ని బలిచ్చేవాడు. ఎందుకంటే మనుషులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఎన్ని బలిస్తారండి? ఒకటా రెండా? ఇంచుమించు 40,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు. అది మాత్రమే కాకుండా ఇప్పటిదాకా ఉంటే ఈ భూమి మీద ఒక పక్షి బతికేది కాదు, ఒక జంతువు బతికేది కాదు. మనుషులు చేసే పాపాలకి బతుకుతాయా?
ఆయన రక్త మాంసముల ద్వారా పాప క్షమాపణ లేదు గనక స్వయంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తే మన కొరకు లోకరక్షకుడుగా దిగివచ్చి, పాపము లేనివాడిగా దిగివచ్చి, మన పాపములన్నీ ఒక గొర్రె పిల్లవలే మౌనముగా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగం ఎంత గొప్పదంటే, మనుషుడు ప్రతి మానవాళి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పాపముల యొక్క ప్రతి కార్యమును కూడా ఆయన చేసిన పని ఏంటంటే ఒక్కసారైన మీద మోపుకున్నాడు. ఈ మనుషుల పాపాలని క్షమించబడాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జంతువు రక్తము సరిపోదు, ఏ పక్షి రక్తము సరిపోదు, ఏ మనిషి రక్తము సరిపోదని పరిశుద్ధుడుగా దిగివచ్చాడు. పరిశుద్ధుడుగా దిగివచ్చి ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఏ తప్పు చేయని ఆయన మన పాపములన్నీ మోసి మన కొరకంట ఏమైపోయాడు? ఆయన త్యాగమైపోయాడండి. త్యాగమైపోయాడు ఆయన మన కొరకు. త్యాగమైపోయి, బలి అయిపోయి, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, గుద్దబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట ఏంటో తెలుసా అండి? ఆయనంట ఏమండి మొహం పైన ఉంసారంట. ఏం చేశారండి? మొహం పైన ఉంసి పిడిగుద్దులతో ఇలా గుద్ది, ఏమండి ఎవరు ఊరుకుంటారండి? ఈరోజు ఊరుకుంటావాను? ఆయనకి ఏం అవసరం? నీ కొరకు ముఖం మీద ఉమ్మేయించుకున్నాడే. నీవెవరు? నీతో ఏమి పని? నువ్వు చెప్పిన మాట వింటున్నావా? నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతున్నావా? నేటికి ఈ రోజు వరకు దేవుడు చెప్పిన మాటల్లో నడుస్తున్నావా? అయినా నీ కొరకు అన్ని భరించిన దేవుడు కొట్టబడ్డాడు, తన్నబడ్డాడు. ముందుండి ఒకడు వెక్కిరిస్తూ ఉంటే వెనకాల నుంచి ఒకడు కాలుతో తంతున్నాడంటండి. మోహం పైన ఉమ్ము వేస్తున్నారంటండి. దాహం అని చెప్పి ఆయన నీళ్ళు అడుగుతే చేదు రసాన్ని నోటికి పట్టించారంట. తాగలేకపోయాడంట ఆయన శరీరంలో ఒక్క చుక్క రక్తబొట్టు లేదంట. అందుకే ఈ పక్కన పొడిసినప్పుడు నీళ్లు పడ్డాయండి, రక్తం రాలేదు. తెలుసా? రక్తం రాలేదు, నీళ్ళు వచ్చాయి. ఈ పక్క నుంచి నీళ్ళు వచ్చాయి. ఎవరి కొరకు? నీ పాపాలు, నా పాపాలు క్షమించబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా పోలిక యందు, నా స్వరూపమందు, నా రక్తము చేత కడగబడిన ఈ ప్రజలు తండ్రి రాజ్యములో కనబడాలి. ఇక్కడ కాదు, నివాసం ఇక్కడ కాదు. తండ్రి రాజ్యం ఉంది, మహిమ కలిగిన రాజ్యం ఉంది. వేవేల కొలది దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. 1,44,000 మంది పరిశుద్ధులు ఉన్నారు. అది మాత్రమే కాకుండా 24 మంది పెద్దలు ఉన్నారు. అది మాత్రమే కాకుండా నిత్య మహిమలతో సూర్యుడు చంద్రుడు లేని ప్రకాశమైన నగరం, బంగారముతో వేయబడిన నగరం, నా స్వహస్తలతో కట్టబడిన నగరములో నా పోలిక చొప్పున ఉన్న ప్రతి వ్యక్తి ఉండాలనేది ఆయన ఆశ. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మన కొరకు చేసిన త్యాగం గొప్ప త్యాగం. ఆ త్యాగాన్ని వ్యర్థపరచకండి, విలువ లేకుండా చేయకండి. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగం కొరకు మనం ప్రయాసపడి బలము తెచ్చుకున్న వారమై ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఒకరోజు మన తండ్రితో పాటు యుగాలు మనం పరలోక రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మన కొరకు బలైపోయాడు, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. అందుకని అంటాడు కదా, దీన్ని తిని త్రాగువాడు, అనగా నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు ఎవరంట? నిత్య జీవం గలవాళ్ళు.
దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు మనము మన ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాం? బలంగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా? బలంగా ఉన్న నీవు బలాన్ని ఎలా పొందుకోవాలి? ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే బలాన్ని ఎలా పొందుకోవాలి అంటే ఆయన కొరకు కనిపెట్టే అద్భుతమైన గుణం నీలో ఉండాలి. ఏమండి, లోకంలో ఉన్న వాటి కొరకు కనిపెట్టుకునే గుణం కాదు. ఏ గుణం ఉండాలి? యేసయ్య కొరకు కనిపెట్టుకునే గుణం నీకు ఉండాలి. పడుకుంటున్నావా? నీ నీ నిద్రంతా, నీ పడకంత ఎలాగ ఉండాలంటే నా దేవుడు రానయ్య ఉన్నాడు, నేను వెళ్ళాలి. లేచావా? నీ పని నువ్వు చేసుకుంటున్నావా? నీ తలంపు హృదయం ఎలాగుండాలంటే నా దేవుడు రానయ్య ఉన్నాడు, నా దేవుడు రానయ్య ఉన్నాడు, నేను వెళ్ళాలి. ప్రతి క్షణము నీ ఆలోచన ఏమై ఉండాలంటే నా దేవుడు రానయ్య ఉన్నాడు, నేను వెళ్ళాలి. నా స్వగృహం ఇది కాదు, నా సొంత ఇల్లు ఇది కాదు, నా సొంత రాజ్యం ఇది కాదు, నా సొంత రాజ్యము పరలోకం, నా సొంత గృహము పరలోకం అని నీకు ఆలోచన ఉండాలి. దేవుని బిడ్డలారా, పాత నిబంధన అయిన అబ్రహామే అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దేవుడు నా కొరకు పునాదులు కలిగిన పట్టణాన్ని కట్టిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వహస్తాలతో పునాదులు కలిగిన పట్టణాన్ని కట్టిస్తున్నాడు. ఆ పట్టణం కొరకు విశ్వాసము కలిగిన బ్రతకాలంటున్నాడు. ఏమండి, అదే విశ్వాసంతో మనం జీవించాలి. అదే బలము కలిగి మనం ఉండాలి. ఎక్కడ చల్లారిపోకూడదు, ఎక్కడ వెనకంజ వేయకూడదు, ఎక్కడ సొమ్మసిల్లిపోకూడదు. ఏది ఏమైనా, ఏమండి వింటున్నారన్న మాట? ఏది ఏమైనా, ఎన్ని పరిస్థితులు అల్లాకొల్లోలమైపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, అది ప్రకృతిలో రాని, ప్రజల్లో రాని, ఎక్కడ ఏమొచ్చినా మన గురి, మన నిరీక్షణ ఏంటంటే నేను బలము కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా కనిపెట్టుకుని వారి కొరకు ఆయన త్వరగా రానయ్య ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటండి? మన దేహ విమోచన కొరకు కూడా కనిపెట్టి గువ్వ వలె మూలుగుతూ ప్రార్థన చేసుకోవాలంట. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. లాస్ట్ ఒక మాట చెప్తా మీకు, వింటారుగా? ఇంకా అడగడం మానేయండి. ఏంటి? అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పెద్దది టీవీ కావాలి, కారు కావాలి. అడిగి అలగడం మానేయండి. ఏం అడగాలో తెలుసా? నీ రాజ్యం నాకు కావాలి ప్రభువా. ఏమని అడగాలండి? చెప్పండి, ఏమని అడగాలండి? రాజ్యం అంటే ఏంటి? దేవుని పరలోకం. నిత్య ప్రార్థన ఏంటో తెలుసా? నీ పరలోకం నాకు కావాలి ప్రభువా. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు పరలోకం కావాలి. అట్లని చెప్పి చేసేటువంటి చేసుకుంటా కావాలంటే కాదు. భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, బలమైన జీవితాన్ని చేస్తూ పరలోక రాజ్యాన్ని మనం అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఇవన్నీ నాశనం అయిపోయేటువంటి ఉంటాయా? ఇల్లు ఉండదు, స్థలం ఉండదు, కారు ఉండదు, బండి ఉండదు, ఏవి ఉండవు. కానీ శాశ్వతమైంది దేవుని రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది, కదలనిది, స్థిరమైనది, యుగాయుగములుండేది దేవుని రాజ్యం.
దాని కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని రక్తమాంసంలో చేయి వేయబోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమనంటే, బలహీనంగా ఉన్నానా, బలంగా ఉన్నానా? నా ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, నీతి జీవితంలో, దేవుని కొరకు పనిచేసే జీవితంలో, దేవుని కొరకు కష్టపడే జీవితంలో బలహీనంగా ఉన్నానా? అయితే ఈరోజు ప్రభువా నన్ను బలపరచు, నీ కొరకు కనిపెడుతున్నానైనా నన్ను బలపరచు, ఆత్మీయ జీవితంలో బలపరచు, భక్తిలో బలపరచు, ప్రార్థనలో బలపరచు, పరిశుద్ధతలో బలపరచు. ఏది ఏమైనా నీ రాజ్యాన్ని పొందుకునేంత వరకు నాలో ఈ పరుగు ఆగకూడదు నాయన. ఈ పందెపు రంగములో, ఈ పోరాటములో పోరాడుతూనే ఉండాలి, ఈ పందెపు రంగములో పరిగెత్తుతూనే ఉండాలి. ఏది ఏమైనా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను నీ గురి యొద్దకే పరిగెత్తాలి, రాజ్యం యొద్దకే పరిగెత్తాలి. నన్ను బలపరచు నాయన, నువ్వు అడుగు. నిశ్చయముగా 100కి 100 చెప్తున్నాను, దేవుడు సమృద్ధిగా మనకు అది అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించునుగా.